అలానే మిస్ యాసరావు, విజయ్ దేవరకొండ, రష్మిక ఇప్పుడు దంపతులు. వీళ్ళిద్దరూ మ్యారేజ్ అయిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయారు. రాజస్థాన్ ఉదయపూర్ నుంచి పేటలు దిగిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశారు. వాళ్ళు పెళ్ళికి విషెస్ చెప్పారు కాబట్టి కలవడంలో తప్పేంటి అని చెప్పేసి అనుకోవచ్చు. పైగా మార్చి 4వ తారీఖున హైదరాబాద్లో జరిగేటువంటి రిసెప్షన్కి ఆహ్వానించడానికి వెళ్ళారు అని చెప్పి అఫీషియల్గా తెలుస్తోంది. నిజమే, వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనకు ఒక వినాయక ప్రతిమని బహుకరించారు. ఆయన ఏదో దీవించారు, రిసెప్షన్కి ఆహ్వానించారు, వచ్చారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళారు. సేమ్ అలానే ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నారు. అయితే ఇక్కడ అనేక మంది భారతదేశంలో సెలబ్రిటీస్ ఉన్నారు, సినిమా పెద్దలు ఉన్నారు. అలాగే అటువైపు రష్మిక వైపు నుంచి కానీ ఇటు విజయ్ దేవరకొండ వైపు నుంచి కానీ కుటుంబ పెద్దలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఆహ్వానించేటువంటి వాళ్ళు కూడా, రిసెప్షన్కి పర్సనల్గా పోయి ఆహ్వానించేటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కాకపోతే రాజకీయ రంగు ఇప్పుడు ఈ మ్యారేజ్కి పులుముకుంది. కారణం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా సరే, బీజేపీ పెద్దలు వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడలు కానీ వాళ్ళు వేసేటువంటి వ్యూహాలు కానీ లాంగ్ వ్యూస్లో ఉంటాయి. ఆ మధ్యకాలంలో 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు కానీ 2024 లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు కానీ తెలంగాణకి ఎప్పుడు వచ్చినా సరే, అమిత్ షా గారు వచ్చినా లేదంటే నరేంద్ర మోడీ గారికి వచ్చినా ఎవరో ఒక హీరోని పిలిపించుకొని మాట్లాడేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకసారి, రాజమౌళి గారిని ఒకసారి, అలాగే నానిని ఒకసారి, నవీన్ పోలిశెట్టిని ఒకసారి, ఇట్లా రకరకాలుగా అనేక మందిని సెలబ్రిటీస్ని పిలిపించుకొని మాట్లాడటం, అటెన్షన్ పబ్లిక్ది అటువైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఎవరినో పిలిస్తే ఎవరో సినిమా సెలబ్రిటీ రావడం కూడా జరిగింది. అది కూడా పెద్ద న్యూస్ అయింది అప్పట్లో తెలంగాణలో. అయితే విజయ్ దేవరకొండకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ గారు? ఖచ్చితంగా వాళ్ళని పొలిటీషియన్స్ని కానీ చూడాలి. 100కి 100% పొలిటికల్ సాఫ్ట్వేర్లో ఇన్సైడ్గా ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు. ఆ సాఫ్ట్వేర్లో మరొకటి ఉండదు, ఓన్లీ పొలిటికల్ సాఫ్ట్వేరే ఉంటుంది. రష్మిక అలాగే విజయ్ దేవరకొండ వాళ్ళకి విషెస్ చెప్పడం కానీ లేదంటే వాళ్ళకి పెళ్ళికి సంబంధించినటువంటి అంశాలని ట్వీట్ చేయటం కానీ ఇవన్నీ కూడా పొలిటికల్గా యాంగిల్లో చూస్తే కనుక ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి సంబంధించి కాన్సన్ట్రేషన్ అయితే విజయ్ దేవరకొండ మీద, రష్మిక మీద ఉంది అని చెప్పేసి భావించడానికి అవకాశం ఉంది. సో మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగింది. లిమిటెడ్గా ఉండేటువంటి కొంతమందితోటే ఆ పెళ్లి జరిగింది. దాదాపు 200 మంది అక్కడికి వెళ్ళారు. రాజస్థాన్ ఉదయపూర్కి వెళ్ళారు. అక్కడే మ్యారేజ్ చేశారు. 2 పద్ధతుల ద్వారా, హిందూ వివాహ పద్ధతి ద్వారా, అలాగే కుడువ అనేటువంటి పద్ధతి, కర్ణాటకలో ఉండేటువంటి కుడువ అనేటువంటి పద్ధతి ద్వారా, ఆమె కూర్గు జాతికి సంబంధించినటువంటి మహిళ కాబట్టి ఆ పద్ధతి ద్వారా ఒకే రోజు 2 పద్ధతుల ద్వారా మ్యారేజ్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క పెళ్లి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇదంతా కూడా ఒక సంతోషకరమైనటువంటి కార్యక్రమం. దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చాలా బలంగా ఉంది. తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ బలపడాలంటే విజయ్ దేవరకొండ లాంటి ఒక క్రౌడ్ పూలర్ కావాలి. తెలంగాణలో బీజేపీకి కంటి చూపు మేరలో అధికారం కనిపించట్లా. ఆ మాట ఎందుకు అంటున్నానంటే రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ లేదా పంచాయతీ ఎన్నికల్లో కానీ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది. 8 మంది ఎంపీలు ఉన్నప్పటికి కూడా ఆ 8 మంది ఎంపీల పరిధిలో కూడా పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. అందుకే నరేంద్ర మోడీ గారు బీజేపీకి సంబంధించిన లీడర్లని ఒకానొక సందర్భంలో దాదాపుగా చురకలు వేశారు, అక్షంతలు వేశారు. అయినప్పటికీ వాళ్ళ పద్ధతిలో మార్పు రాలేదు. బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ లీడర్ల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ గారు. కానీ ఏమాత్రం వాళ్ళల్లో చలనం కానీ వాళ్ళలో మార్పు కానీ రావట్లేదు. పైగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్ర గారు ఉన్నారు. ఆయన నియామకమే బీజేపీ తనకు తాను బలహీనపడటానికి వేసుకుంది అనేటువంటి ఒక ఒపీనియన్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి తెర వెనుక ప్రయత్నం చేస్తుంది. లోక్సభ ఎన్నికల్లోనేమో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సపోర్ట్ చేసుకోవటం, అసెంబ్లీ ఎన్నికల్లోనేమో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేయటం అనేటువంటి ఫార్ములా ఒకటి ఉంది. ఈ ఫార్ములాని
రాబోయే రోజుల్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రామచంద్రరావు గారిని అపాయింట్ చేశారు అనేది కూడా ఒకటి రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. పైగా రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటేను, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడానికి సెటిల్మెంట్ అయిపోయింది. కవిత గారు ఏమిస్తారు, కేటీఆర్ గారికి ఏమిస్తారు, కేసీఆర్ గారికి ఏమిస్తారు అనేది ఆయన ఎలక్షన్ ముందే చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్పారు. సో ముఖ్యమంత్రి హోదాలో కూడా చెప్పారు ఆ మాట. ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు సంబంధం ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇలాంటి పరిణామాల చోటు చేసుకున్న క్రమంలో అసలు తెలంగాణలో రాజ్యాధికారాన్ని దిశగా బీజేపీని తీసుకెళ్ళాలి అని అంటే లీడర్ ఎవరు, దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ మహబూబ్నగర్ జిల్లా, సేమ్ రేవంత్ రెడ్డి గారి డిస్టిక్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. పైగా కేసీఆర్ గారి సామాజిక వర్గ పరంగా చూస్తే కనుక, అందుకే కేసీఆర్ గారి సామాజిక వర్గం కాబట్టి ఆయన్ని పాన్ ఇండియా హీరోగా చూపించాలని చెప్పి ఒక రకంగా కవిత గారు అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు అనేది అప్పట్లో వినిపించింది. ఆ లైగర్ సినిమాకు సంబంధించి ఫండింగ్ కూడా అక్కడి నుంచే వెళ్ళాయి, కాళేశ్వరం ఫండింగ్ అది అని చెప్పి కంప్లైంట్ వెళ్తే ఈడీ వచ్చి విచారణ కూడా చేసింది. ఇదంతా కూడా నేనేదో సొంతంగా చెప్పడం కాదు, జరిగినటువంటి పరిణామాలనే చెప్తున్నాను నేను. లైగర్ సినిమాకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి ఉద్దేశంతో ఈడీ వచ్చి విచారణ కూడా చేసింది. చార్మిని విచారణ చేసింది, తర్వాత పూరి జగన్నాథ్ని విచారణ చేసింది. వీళ్ళంతా కేసీఆర్ గారి సామాజిక వర్గం. వీళ్ళు ఒక ఎలివేట్ చేయాలి, విజయ్ని పాన్ ఇండియా హీరోగా చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ప్రమోట్ చేశారు సినిమా ఇండస్ట్రీలో అనేది కూడా అప్పుడు వినిపించింది. కాకపోతే కాలం కలిసిరాక విజయ్ దేవరకొండ కొన్ని సినిమాలకు మాత్రమే ఆయన హిట్ కొట్టాడు. మరి కొన్ని సినిమాలు లైగర్ సినిమా కానీ లేదంటే కింగ్డమ్ కానీ పాన్ ఇండియా సినిమాల్లో చతికిల పడ్డాడు ఆయన. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సామాజిక ఈక్వేషన్ను తీసుకొని బీజేపీ వాళ్ళు విజయ్ దేవరకొండని ఎలివేట్ చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో బీజేపీని రాజ్యాధికారం దిశగా తీసుకెళ్ళడానికి కీలకం చేయబోతున్నారు. ఆల్రెడీ రష్మిక నేషనల్ క్రష్ కాబట్టి జాతీయ స్థాయిలో రష్మికని రాజకీయంగా ఉపయోగించుకొని, రాష్ట్ర స్థాయిలో విజయ్ దేవరకొండని ఒక క్రౌడ్ పుల్లర్గా ఉపయోగించుకుంటే రాజ్యాధికారం దిశగా బీజేపీని తీసుకెళ్ళచ్చు అనేటువంటి కాన్సెప్టు ఉండి ఉండొచ్చు. లేదంటే మిగతా సెలబ్రిటీలు మ్యారేజెస్కి ఇవ్వనంతగా ప్రాధాన్యత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇస్తూ ఉన్నారు. బహుశా 4వ తారీఖు రిసెప్షన్ జరుగుతుంది. ఆ రిసెప్షన్కి వచ్చినా ఆశ్చర్యపోవసలు. బహుశా వాళ్ళు బిజీ షెడ్యూల్లో రాకపోవచ్చు, కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా లాంగ్ రన్లో పొలిటికల్గా అటు విజయ్ దేవరకొండని ఇటు రష్మికని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దీనికి ఒక బ్లూ ప్రింట్ అయితే ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం దగ్గర ఉండి ఉండొచ్చు అనేది రాజకీయ వర్గాల్లో అలాగే ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరినీ బీజేపీ రాజకీయంగా ఎలా ఉపయోగించుకోబోతుంది, కేవలం రాజకీయ కోణం నుంచి ఆలోచించే ఈ విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్కి సంబంధించి అటు అమిత్ షా గారు కానీ ఇటు నరేంద్ర మోడీ గారు కానీ రెస్పాండ్ అయ్యారా, మిగిలినటువంటి సెలబ్రిటీల విషయంలో ఎందుకు రెస్పాండ్ కాలేదు, ఈ సెలబ్రిటీల విషయంలో ఎందుకు రెస్పాండ్ అయ్యారు, దీని వెనుక పొలిటికల్ కోణం అయితే ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.